అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ స్టాంపు కుంభకోణం కొత్త మలుపు తిరిగింది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడి ప్రమేయం తాజాగా బయటపడింది. ఈ కేసులో ఇప్పటిదాకా ముగ్గురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఉన్నం మారుతి చౌదరి ఇన్వాల్వ్మెంట్ పై దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బయటపడ్డ ఈ స్టాంపుల కుంభకోణంపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కళ్యాణదుర్గం పట్టణంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు కావడంతో ఈయన పాత్రపైన అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ స్టాంప్ అక్రమాల్లో టీడీపీలోని అసమ్మతి వర్గం పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడు ఉన్నం మారుతి చౌదరి ఈ స్టాంప్ కేసులో అరెస్ట్ అయిన ఎర్రన్న అలియాస్ మీసేవ బాబుతో పలుసార్లు ఫోన్లో మంత్రాలు జరిపినట్లు గుర్తించారు. దీనికి తోడు కొన్ని నాన్ జ్యుడిషియల్ స్టాంపులు తీసుకున్నట్లు తేలిందని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. ఉన్నం మారుతి చౌదరి సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సి కంపెనీవని తెలియజేసినాడు. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు ఉన్నం వర్గం కుట్రలు చేసిందని అమ్మిలినేని వర్గీయులు అనుమానిస్తున్నారు. స్టాంపుల కుంభకోణంలో టీడీపీలోని ఓ వర్గం పాత్రే ఉందా, లేదంటే ఇరు వర్గాల ప్రమేయం ఉందా అన్నది లోతుగా విచారణ చేస్తే బయటపడుతుంది. ఏదేమైనప్పటికీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంపుల కుంభకోణంపై దర్యాప్తు చేసే కొద్దీ టీడీపీ నేతల బండారం బట్టబయలవుతూ వస్తోంది.